మరియ గర్భావతి అయి ఉన్నదని యోసేపుకు తెలిసినప్పుడు యోసేపు ఎలా రియాక్ట్ అయ్యాడు? తను పరిశుద్ధుడు గనుక, నీతిమంతుడు గనుక, తను చేసుకోబోతున్న భార్య గర్భావతి అయి ఉన్నది అని విన్నప్పుడు ఇతర వ్యక్తుల్లాగా ఆలోచన చేయకుండా యోసేపు ఏ విధంగా ఆలోచన చేశాడంటే, తన భార్యగా కాబోతున్న ఆమెను విడిచిపెట్టాలి, కానీ ఆమెను అవమానపరచొద్దు, ఆమెను బ్లేమ్ చేయకూడదు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నవాడు తను ఏ విధంగా ఆలోచన చేస్తాడు అనేది యోసేపు మనకు ఒక మాదిరి. యోసేపు తను కాబోతున్నటువంటి భార్య పైన ఈ నేపము, ఈ తప్పు అని తను అనుకున్నప్పుడు, అలా ఆలోచన చేసినప్పుడు తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆమెను బ్లేమ్ చేయాలి అనుకోలేదు. ఒక నీతిమంతుడు ఏ ఒక్కరిని బ్లేమ్ చేయడు, ఏ ఒక్కరిని బ్లేమ్ చేయాలి అని అనుకోడు కూడా. కొంతమంది లోపల కొన్ని లోపాలు కనబడుతున్నా, ఒక చిన్న మిస్టేక్ ఉందని తెలిసిన వెంటనే అది అవమానంగా గురి చేస్తుంటారు. ఇంకెవ్వరూ చేయలేదన్నట్టుగా ఇతరులను బ్లేమ్ చేయడానికి ప్రారంభిస్తుంటారు. ఇతరులను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు. ఎంతమంది వాదనలకు ఈరోజు దిగట్లేదు. ఏ ఒక్కరిని అవమానపరచడు. ఎవరు? ఒక నీతిమంతుడు. నీతిమంతుడై ఉన్న యోసేపు మరియను అవమానపరచడానికి ఇష్టపడలా.